నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నారా స్ట్రీట్ ఛానల్. నేను మీ నారాజు. ఫ్రెండ్స్ చూడండి, టీఎస్ ఎస్పీడీసీ నుండి మనకు జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయడానికి 2022 నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. వీడియో పూర్తి వరకు చూడండి. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ కూడా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చదువుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో ఎందుకంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్లు వివరిస్తా. సో ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నా సో మీరు చదువుకోవాలన్నా కూడా కంపల్సరీ ఒకటి రెండు సార్లు రీడ్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. తర్వాత ఎలిజిబిలిటీ కన్నా క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సో వీడియో మాత్రం చూడండి, కంప్లీట్గా వివరించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం ద్వారా మరిన్ని మంచి వీడియోలు కూడా మీ ముందుకు వస్తాయి కాబట్టి వస్తాయి. సో రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లైన్మెన్ అని చెప్పేసి. సో ఆల్రెడీ ఈ యొక్క అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అదేవిధంగా మనకు ఇక్కడ సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అయినాయి. సో ఈ వీడియోలో జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు చూద్దాం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే 2022కి సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయడానికి ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఒక్కసారి ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ముందుగా ఇక్కడ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 19/5/2022. సో అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 19/5/2022. సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ 8/6/2022 అప్ టు 5 PM అని ఇవ్వడం జరిగింది. మళ్ళీ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఒక ఆన్లైన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటంటే 8/6/2022 అప్ టు 11:59 PM అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ 11/7/2022, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 17/7/2022 అని ఇవ్వడం అయితే జరిగింది. సో చూడాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీస్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ లైన్మెన్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తంగా ఇక్కడ 1000 పోస్టులు ఉన్నాయి. యూఆర్ ఎల్ఆర్కి సంబంధించి 553, సో జిఆర్కి సంబంధించి 447గా ఉంది. సో ఇక్కడ ఏజ్ యాజ్ ఆన్ 01/01/2022 18 years 35 years అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పే స్కేల్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ మస్ట్ పాసెస్ ద క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ బోర్డ్ యాజ్ ఏ డీటెయిల్స్ బిలో ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి దెన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చాలామందికి ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గరనే డౌట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ లైన్మెన్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మస్ట్ పాసెస్ SSC 10th క్లాస్ విత్ ITI క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇందులో ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్. ఓకేనా, సో వైర్మెన్ ఆర్ 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నోట్ కూడా ఉంది, ఒక్కసారి ఇక్కడ నోట్ కూడా చూసుకోండి. సో ఈ క్వాలిఫికేషన్ కానీ వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 35 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ద ఏజ్ ఈజ్ రికార్డ్ యాజ్ ఆన్ 1/1/2022 అని ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా చూసుకోండి మీరు. తర్వాత అప్లికేషన్స్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే ₹200 ఓన్లీ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. ఓకేనా, దిస్ అపార్ట్ ద అప్లికేషన్స్ హ్యావ్ టు పే ₹120 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ SC ST BC కమ్యూనిటీస్, అదేవిధంగా ఇక్కడ EWSకు సంబంధించి సో వీళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ నుండి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నోట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్లికెంట్స్ బిలాంగింగ్ ఇన్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అని కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. తర్వాత ఇక్కడ సెంటర్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు లొకేషన్ ఇన్ ద GHMC ఏరియాస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ హౌ టు అప్లై, తర్వాత హౌ టు మేడ్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏ విధంగా చేయాలి అని చెప్పేసి సో జాగ్రత్తగా చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఫోటో విడ్త్ కావచ్చు, తర్వాత ఫోటో హైట్ కావచ్చు, సిగ్నేచర్ స్పేస్ కావచ్చు, ఇంత ఉండాలి లెంత్ అని చెప్పేసి కూడా మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఒకసారి చూసుకోండి, ఈ విధంగా ఫార్మేట్లో ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా సర్టిఫికేట్లు ఏం కావాలో కూడా మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా చాలా
ఉన్నాయి మనకు. సో రిజర్వేషన్స్కి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఈ రిజర్వేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద జ్యుడిషియల్ ఆఫ్ TSSPDCL అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కవర్డ్ కనుక చూసుకున్నట్టయితే మనకు కనుక చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్, వనపర్తి, తర్వాత నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, నల్గొండ, తర్వాత భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నోట్ అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు చూసుకోండి ఒకసారి. సో తర్వాత ఇక్కడ ఫర్ 95% ఆఫ్ ద పోస్ట్స్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ద డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ సర్కిల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఇది కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక తర్వాత తీసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రిటర్న్ టెస్ట్కు సంబంధించి మనకు 80 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. సో కన్సిస్టింగ్ ఆఫ్ 80 మార్క్స్ అని చెప్పేసి చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీడ్ 1 మార్క్ అని చెప్పేసి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1 మార్క్ ఉంటాయి ప్రతిదానికి. సో ద సెక్షన్ ఏ కన్సిస్టింగ్ ఆఫ్ 65 క్వశ్చన్స్ 1 ITI సబ్జెక్ట్ అండ్ ద సెక్షన్ B కన్సిస్టింగ్ ఆఫ్ 15 క్వశ్చన్స్ ఆన్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకు ఈ విధంగా ఉందన్నమాట. ద డ్యూరేషన్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి 2 hours 120 minutes అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించి ఇక్కడ అనెక్సర్ 2లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హాల్ టికెట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అదే ఉంచుతారా చూడాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అలా చెప్పడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇక్కడ OMR షీట్ గురించి, తర్వాత బ్లాక్ బాల్ పాయింట్ పెన్ సంబంధించి. సో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ 1-2 సార్లు జాగ్రత్తగా చదువుకోండి, తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో కాబట్టి ఒకసారి అయితే చూసుకోండి. ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవాల్యుయేషన్ షెల్ బి డన్ యాజ్ ఫాలోస్. ఓకేనా, టోటల్ 100 మార్క్స్ అనమాట. రిటర్న్ టెస్ట్ మార్క్స్ 80. సో వెయిటేజ్ మార్క్స్ మ్యాక్సిమం అప్ టు 20 మార్క్స్ అని చెప్పేసి ఈ విధంగా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. సో తర్వాత ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. OCEWS 40%, BC 35%, SC ST 30% అని చెప్పి ఇచ్చారు. ఇక నోట్ ఏంటిదంటే ఇక్కడ నోట్ కూడా ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇక్కడ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2 డ్యూలీ ఫాలోయింగ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి పోల్ క్లైంబింగ్ టెస్ట్ మనకు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో తర్వాత ఇంకా చాలా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకు, కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ జూనియర్ లైన్మెన్ అని చెప్పేసి మనకు టోటల్ వేకెన్సీస్కు సంబంధించిన డీటెయిల్స్ ఈ టేబుల్లో అయితే ఇవ్వడం జరిగింది, మొత్తం 1000 పోస్టులకు సంబంధించి. కాబట్టి ఒక్కసారి చూసుకోండి. సో ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు మనకు. సో సబ్జెక్ట్ వచ్చేసి ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 క్వశ్చన్లు. ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ 65 క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 15. సో డ్యూరేషన్ 120 minutes. ఓకేనా. సో మ్యాక్సిమం మార్క్స్ 80 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి, అదేవిధంగా పార్ట్ బికి సంబంధించి టోటల్గా ఎలా ఉంటుంది సిలబస్ అని చెప్పేసి క్లియర్ కట్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఇది మిత్రులారా జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు. సో ఇంకేమైనా అర్థం కాకున్నట్టున్నా, ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయినా కూడా ఒక్కసారి మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకుంటే మీకైతే అర్థమవుతుంది. సో ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీకు వస్తాం.